ఇక్కడ శిల్పాలు చెక్కారు చూడండి రాళ్ళ మీద. ఇక్కడ రౌండ్గా ఉన్నాయి శిల్పాలు. ఇక్కడ ఒక రకం ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఒక రకం శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ శిల్పాలే. మళ్ళీ ఇక్కడ కూడా శిల్పాలు ఉన్నాయి చూడండి, రాళ్ళ మీద చెక్కారు. రౌండ్గా గుడి చుట్టూరు ఉన్నాయి. ఈ గుడి ఏంటంటే ఒక నిమిషం చూపించేస్తున్నాను. ఇదిగో అమ్మవారి గుడి, అప్పిత కుచ్చంబ దేవాలయం అంటే ఇదిగో అమ్మవారు, ఓకేనా. ఈ గుడి చుట్టూరు రౌండ్గా శిల్పాలు అయితే చెక్కి ఉన్నాయి. ఇక్కడ నందీశ్వరుడు, తులసి, సింహం అన్నీ ఉన్నాయి. నాగేంద్ర విగ్రహాలు కూడా ఉన్నాయి. లోపల ఇంకొక అమ్మవారి గుడి ఉంది, లోపల తీయకూడదంట, అందుకే నేను తీయలేదు, పర్మిషన్ లేదు. బయట మాత్రమే చూపిస్తున్నాను, ఈ గుడి బయట మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ పర్మిషన్ లేదన్నారు లోపల తీయడానికి. ఇక్కడ గోపురాల పైన శిల్పాలు చెక్కారు చూడండి. ఇక్కడ మెయిన్ టెంపుల్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే కొంచెం జూమ్ చేసేస్తాను, లోపలికి వెళ్ళక తినేస్తారో లేదో తెలియదు. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు గుళ్ళల్లో ఎలాగున్నాయో తెలియదు. ఇగో నందీశ్వరుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఇగో గుడి లోపల స్తంభాలన్నీ ఇలా ఉన్నాయి. ఇంత పైన గుళ్ళు స్తంభాల మీద మాత్రం శిల్పాలు బాగా చెక్కారు కదా, అప్పట్లో వైశాళస్. ఇక్కడ నంది ఉన్నాడు చూడండి. ఇక్కడ 3 నందులు ఉన్నారు, ఓకేనా. శివుడు మీద కంపల్సరీ నంది ఉండాల్సిందే కదా. ఏంటంటే ఇందాక దూరం నుంచి తీసాను ఒక వీడియో క్లిప్పింగ్ చూడండి. దాంట్లో ఈశ్వరుడు తోడ మీద పార్వతీదేవి కూర్చుంది. అది పంతులు గారు కొంచెం అడ్డం వచ్చారు, లోపల అలవలేదన్నారు. ప్లస్ అరుణాచలేశ్వరితో కూడా లైట్గా తీశాను చిన్నగా, లోపల వీడియోలో అయితే అలవలేదన్నారు. ఇది బయట నంది కాబట్టి తీసినాను, ఓకేనా. ఇక్కడ రాయితో చేసిన గొడుగు ఉంది చూడండి, ఛత్రి చూడండి, కంబం ఇలా ఉంది కదా ఛత్రి, అదిగోండి బాగుంది కదా. అప్పట్లో అసలు చేత్తో ఎంత బాగా చేత్తోనే, అప్పట్లో ఇంత మిషనరీ లేదు కదా. డిజైన్ మొత్తం ఛత్రి నిండా డిజైనే ఉంది. ఇక్కడ గ్లాస్లో రథం నమూనా ఉంది. రథం ఇలా ఉండదంట, పోయింది కదా. ఇది గ్లాస్లో పెట్టారు చూడండి, ఇట్లా చెక్కతో తయారు చేసి.